కొంచెం కష్టమైంది. ప్రాణాలు తెగించి 140 స్పీడ్లో వస్తే కానీ రాత్రి మేము ఇక్కడికి వచ్చాం. ఏదో ప్రభువు చేస్తాడని నమ్మి ఈ రాత్రి కూడా, ప్రభువా మీరు ఏదైనా చేస్తారని నమ్మి ఇక్కడ ఉన్నామయ్యా. మీరు ఏదో ఒకటి బిడ్డలను తృప్తిపరిచి పంపుతారని, దీవించి పంపుతారని, నింపి పంపుతారని, ఆశీర్వదించి పంపుతారని, బిడ్డలు మంట కలిగి బాధ్యత కలిగి, ఒక్కొక్క సహోదరి ఒక్కొక్క సహోదరుడు, మా ఊరిలో కూడా మీటింగ్ జరగాలయ్యా, మా ప్రాంతంలో కూడా యవన బిడ్డలు తాకబడాలయ్యా అని గుండెలు రగిలిపోతూ పనిచేస్తున్నారు. దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందు మన ప్రయాస వ్యర్థం కాదు. ప్రభువు కార్యాన్ని జరిగిస్తాడు. మన బిడ్డలు ప్రభువు కొరకు వాడబడాలి. మన బిడ్డలు దీర్ఘాయువు కలిగి ఉండాలి. ఒక పిల్లడు మా స్కూల్లో పెట్టారు, మా బంధువుల పిల్లడు, వాడు మవ్వ అమ్మ వాళ్ళ బంధువులు, వాళ్ళ నానమ్మగా జయజమ్మ, వాడు భలే ఉండేవాడు. నా దగ్గర నా చుట్టూ తిరిగేవాడు. నేను ఏదైనా అంటే దాన్ని రిపీట్ చేసేవాడు. నానా నానా అనేవాడు వాళ్ళ తాత. నిమ్మగడ్డ ఆ తల్లి కూడా చాలా యోగ్యురాలండి. ప్రభువుని నమ్మలేదు ఇంకా, కానీ బ్రతకాలి, బాగుపడాలి, ప్రయోజకురాలు అవ్వాలి, ఏదో ఒక రకంగా బ్రతకాలనే ఆలోచన, కుటుంబాన్ని పోషించుకోవాలి, బిడ్డలను కని పెద్ద చేయాలనే తపన కలిగిన బిడ్డ. అయ్యా నేను జాబ్ చేసుకుంటానంటే చాలాసార్లు చెప్తే మొన్న ఎవరితోనో మాట్లాడి నర్సుగా చోట పెట్టించాం, మంచిగా పని చేసుకుంటుంది. నిన్న సెలవని ట్రాక్టర్ ఎక్కారంట. 3 పిల్లలు 4 పిల్లలు ఎక్కి ఆడుకుంటున్నారంట. ఈ లోపు ఒకడు ఆ కీ చైన్ తీసి అందులో పెట్టి తిప్పాడంట. ట్రాక్టర్ స్టార్ట్ అయిపోయింది. పిల్లలందరూ తిరిగారు ఇటు. మరి అప్పటికే కదిపారేమేమన్నా, ఆ రోటోవేటర్ తిరగటం ప్రారంభించిందంట. వీడు వెనక్కి కురికాడు, జారాడు. మరి ఆ రోటోవేటర్లో నలిగిపోయాడు. పొద్దున్న నేను వెళ్ళాను. ఆ బిడ్డ ముఖం చూడాలంటే నాకు అసలు గుండె చెదిరిపోయింది. అయ్యా పరిశుద్ధరాజు గారు వచ్చి వెళ్ళరా లెగరా అంటుంది. మీ బిడ్డలను దేవుడు మీకు ఇచ్చాడు, దీర్ఘాయుష్మంతులుగా చేస్తున్నాడు. ప్రభువు కొరకు ఇవ్వవా? అపవాదికి ఇస్తావా? ప్రభువు పని కొరకు వాడబడేటట్లుగా చేయవా? నా బిడ్డలను వాడుకోండి నాయనా అని ఎంతమంది తల్లులు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు? నా బిడ్డలకు దీర్ఘాయువునివ్వండి నాయనా అని రోజూ ప్రార్థన చేయాలి మీరు. ఎవ్రీడే 6 ఏళ్ళయ్యా పొదుగుట్లు పెంచుకున్నానయ్యా, నేను ఏదో పంపించానయ్యా అని తాత ఏడుస్తున్నాడు ప్రక్కన. పద్దాక సైకిల్ మీద పెట్టుకుని తిప్పేవాడు తాత. ప్రభువు నీ బిడ్డలకు కృప చూపుతున్నాడుగా, వాడుకో ప్రభువా, ప్రయోజనకరంగా వాడుకో నాయనా, దీవెనకరంగా ఉంచయ్యా. అపవాది దృష్టి నా బిడ్డల మీద పడడానికి వీల్లేదయ్యా అని గట్టిగా పట్టుకో అమ్మా, పట్టుకో, గట్టిగా పట్టుకో బిడ్డల విషయం. వెళ్ళినాక కూడా మోకరించు, అలసిపోయినాక కూడా మోకరించు. ఈ మధ్య ఒక పెద్ద పాస్టర్ గారు నాతో మాట్లాడుతూ అన్నాడు, అయ్యా 9:30 కల్లా ముగిస్తానంటేనే వస్తానన్నారంట అయ్యగారు అన్నారు. అంటే ఆయన నాకేం సబ్జెక్ట్ చెప్తున్నాడంటే, పాస్టర్ గారు మీరు ఎట్లయితే కుదరదు అనే ప్రయత్నం చేస్తాను. నన్ను ప్రేమించే అనుకోండి, కానీ నాకు నచ్చలా ఎందుకో. మీరు పడుకోవాలి, మీరు నిద్రపోవాలి, మీరు రెస్ట్ తీసుకోవాలి అని. దానికి ఉదాహరణగా పెద్దయ్య గారి సంగతి చెప్పాడు. పలానా ఆయన 9:30కు ముగించకపోతే నేను రాను, ట్రైన్ 10 గంటలకు ఉంది, 10 గంటల లోపు ముగించి నన్ను ట్రైన్ ఎక్కిస్తానంటే వస్తానన్నాడట. నాకెందుకో ఆ మాట బాధ కలిగించింది. ఏసన్న గారు 10:30-11 దాకా మీటింగ్ జరిగించి గుడారాల పండగ ప్రార్థన చేయడం మొదలుపెట్టి 4:30 దాకా చేసేవాడు ఒక్కొక్క రాత్రి. ప్రార్థన చేయించుకునేవాళ్ళు గొప్పోళ్ళు, ప్రార్థన చేయించుకునే వ్యక్తి కమిట్మెంట్ కలిగిన వ్యక్తి. నాకైతే అర్థం కాల.
కొంచెం సేపు లేట్ అయితే మీరు ఉండరు. మాకు కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, సంవత్సరం కట్టరు ఫీజు. ఒక అర్ధగంట కనుక లేట్ అయిందనుకోండి సెమీ క్రిస్మస్ రోజు, వాడు అక్కడి నుండి పెద్ద పెద్ద అరుపులు అరుస్తాడు. ఒరే నాయన, నేను సంవత్సరం కట్టకపోయినా ఏమి, నేను ఓర్చుకున్నా కదరా, ఒక్క 15 అర్ధగంట సేపు ఓర్చుకోవా? ఓర్చుకోనండి, ఓర్చుకోను. నీకంటే పెచ్చెక్కింది కాబట్టి నువ్వు ఓర్చుకుంటున్నావు. పెచ్చెక్కిన వాళ్ళు ఓర్చుకోవాలి. పెచ్చెక్కిన వాళ్ళు కాళ్ళు వాసిపోతున్నా కానీ ఇంకా నిలబడే పనిని చెయ్యాలి. పిచ్చెక్కిన వాళ్ళు, ప్రభు కొరకు పిచ్చెక్కిన బిడ్డలు మనకు కావాలి. ప్రభు కొరకు, అయ్యా ఒక్క బిడ్డ కూడా నరకానికి వెళ్ళకూడదయ్యా అన్ని కన్నీరు కార్చే బిడ్డలు మన సంఘాల్లో కావాలి. హల్లెలూయా.